వచ్చే అసెంబ్లీ సమావేశాల అనంతరం వరికపుడిసెల ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వరికపుడిసెల ప్రాజెక్టును పూర్తి చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని గతంలో చెప్పిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇప్పుడు నీచ రాజకీయాలు ఎలా చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులకు యూరియా అందడం లేదని మాట్లాడుతున్న పిన్నెల్లి నీ తండ్రి చేసిన ఎరువులు యూరియా కుంభకోణం లెక్కలు బయటపెట్టమంటావా అని విమర్శించారు. మొన్న మాచర్ల నియోజకవర్గ తాజా మాజీ వచ్చాడు, హత్యలు చేయించి పారిపోయి కోర్టు పుణ్యాన్ని అడుగుపెట్టి ఈడకొచ్చి 4 చిలక పలుకులు బలికి వెళ్ళిపోయాడు. మాట తప్పే మడమ తిప్పము, బాబు షూరిటీ, మోసం గ్యారెంటీ, ఇలాంటి పదాలు వాడుతూ ఉంటాడు. ఎవరు మోసం చేశారు? అనేక సందర్భాల్లో చెప్పాను ఈ వైసీపీ సన్నాసులకి, మీరు రండి వేదిక మీద తేల్చుకుందాం. ఎవరు మోసం చేశారో, ఎవరు వెన్నుపోటు పొడిచారో, ఎవరు ద్రోహం చేశారా, ఎవరు దోపిడీ చేశారా, ఎవరు కబ్జాలు చేశారా, ఇవన్నీ కూడా తేల్చుకుందాం, వేదిక మీదకి రండి అని అనేక సార్లు సవాళ్ళు ఇస్తే ఈ సవాల్కి ప్రతి సవాల్ లేదు. ఏదో ఈయన మాట మీద నిలబడే వ్యక్తిలాగా జగన్మోహన్ రెడ్డి ఏదో మాట ఇచ్చి తప్పనోళ్ళలాగా ఒక తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టాడు. అసలు నీతో మొదలు పెడతాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. నీ ఊరోళ్ళని, మీ అయ్యని అడ్డం పెట్టుకొని అక్రమ వ్యాపారం చేసింది, ఎరువుల వ్యాపారం చేసిన వ్యక్తి నువ్వు కాదా? మీ పిన్నెల్లి హనుమిరెడ్డి మీ అయ్యని కొంతమంది మీ గ్రామస్తులను అడ్డం పెట్టుకొని అక్రమంగా ఎరువుల వ్యాపారం చేసిన వ్యక్తి నువ్వు. ఎరువుల గురించి, రైతుల గురించి, రైతుల స్థితిగతుల గురించి మాట్లాడుతున్నావు. మార్కెట్ యార్డుల్లో లారీకి 50 నుంచి 1,00,000 రూపాయల వరకు కాటన్ కొనుగోళ్లు దోపిడీ చేసిన వ్యక్తి నువ్వు. ఏదో రావటం, ఓ తప్పుడు కూతలు 4 కుయ్యటం, మళ్ళీ ఎలక బొరియలకు దూరినట్టు దూరటం. మీ నాయన దోపిడీ గురించి మరి ఒక కమిషన్ వేద్దాం ధైర్యం ఉందా? దీనికి సమాధానం చెప్పు.